ఒకసారి భాస్కర్ గారు కొంచెం ముందుకు రండి మీరు. నానా ఇన్నాళ్ళ దొక్కుతున్నావు ఎంత ఇప్పుడు వదలవు వదలు నా చేయి ఎప్పుడు నీ చేతిలో పెట్టుకుంటున్నా. ఇది నిజంగా ప్రపంచం ఇంత. మీరు యాక్చువల్లీ ఆన్ ద కాంట్రరీ పాపం భాస్కర్ గారు నచ్చి ఎప్పుడు పట్టుకోలేదు, ఎప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది సినిమాలో నాకు. సో ఆ సిద్ధు చెప్తే కరెక్ట్ అండి, సిద్ధు పట్టాలి సిద్ధార్థ్ చెప్పాడు సినిమా ఏంటి సుమ గారు స్టోరీ కొంచెం కాదండి. ఆ సిద్ధుతో చేశాను, మెమరబుల్ ఫిల్మ్ అయింది, సూపర్ డూపర్ హిట్. ఈ సిద్ధుతో చేస్తున్నా, ఆ పేరు కలిసి వస్తుంది అనుకుంటున్నా. సో ఇంకోసారి బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఇప్పుడు వస్తే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, వచ్చిన బాయ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ. అది పాపం తను రావాలి, బాంబేలో ఉన్నాడు, రానా నాయుడు డబ్బింగ్ చెప్తున్నాడు సీజన్ 2కి. 5:30కి ఫ్లైట్ ఏదో ఉంది, అది మిస్ అయింది. 7:55 అట్లా చిన్న పంచాయతీ జరిగింది బేసిక్గా. బట్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అందరినీ చూస్తేనే నాకు ఎనర్జీ, మా అందరు యాక్టర్స్కి కూడా. మీరు లేకపోతే మేము లేము. సో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఉన్నారు మా టీంలో, చాలా మంది గురించి మాట్లాడాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఫస్ట్ మర్చిపోకుండా చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా ఇంటర్వ్యూస్ చేశాను, చాలా ప్రమోషన్స్ చేశాను, అన్నీ చేశాం. ఎక్కడో సుమా గారు లేరు అనేది ఒక చిన్న ఫీలింగ్ అలా ఉండిపోయింది. బట్ ఇవాళ ఫుల్ అయిపోయింది. కాదు, నేను జెన్యున్గా చెప్తాను, ఏ సినిమాకైనా ఫస్ట్ పిల్లు కానీ పిలుస్తారు కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే చేశాను. సెంటిమెంట్ ఇది మీతోనే స్టార్ట్ చేస్తాను. అలా ఉంది మీ హ్యాండ్, మీ టైం నడుస్తుంది అలా. సో ఐఎమ్ హ్యాపీ ఫైనలీ ఈ ఈవెంట్కి మీరు వచ్చారు. మాకేంటంటే మీరు ఉంటే ఏంటంటే ప్రమోషన్స్ కరెక్ట్గా జరిగాయి అన్న ఫీలింగ్ అనమాట. సుమగా లేకపోతే ఆ ఫీలింగ్ మిస్ అవుతుంది. సో బేసిక్గా ఇవాళ వచ్చిన గెస్ట్లు అందరి గురించి కూడా నేను మాట్లాడాలి. ఫస్ట్లీ మా రవణ, మా రవణ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా పైకి ఎత్తేసారు నన్ను ఆయన మాటలతోటి. ఐ రియలీ హోప్ ఆయన అన్నంత స్టార్ట్ చేయాలి, మేక్ హిస్ వర్క్స్ కమ్ త్రూ. బట్ అంత లవ్ అండ్ అంత సపోర్ట్ ఇవ్వడం చాలా రేర్ ఎక్కడైనా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి. అలాగే కార్తిక్, నేను విరూపాక్ష సినిమా చూసినప్పుడు అదో సీన్ ఉంటుంది కదా, గోలోకి వెళ్ళిపోతే వాడు ఇలా మెట్టని తోకేస్తుంటాడు ఒక సీన్లో. నేను ఆ సీన్ చూసిన తర్వాత నేను కార్తిక్ గారికి ఫోన్ చేసి చెప్పారు, సినిమా ఎలా ఉందంటే మధ్యలోంచి లేచి వెళ్ళిపోవాలనిపించింది నాకు, అంటే నాకు అంత భయం వేసింది అని. సో ఐ థింక్ ఈస్ అ టెరిఫిక్ ఫిల్మ్ మేకర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. చందన్ ఒక సినిమా బాగా ఉన్నాడు, నాకు దానికి తెలుసు ఆ విషయం అదేంటని. బట్ కంగ్రాచులేషన్స్, కన్సిస్టెంట్గా మీరు బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేస్తున్నారు కార్తికేయ అండ్ నా దిస్ మొన్న చైతన్య చేసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివ్ మీ యువర్ సపోర్ట్. కళ్యాణ్ మామా ఏసేజ్ చెప్పారు కాల్ చెప్పారు ఇంతేలే మామ, నా పాటకి ఎందుకు వేస్తావు నువ్వు. బట్ థ్యాంక్ యూ కళ్యాణ్. కళ్యాణ్ నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా నాకు తెలుసు రైటింగ్లో చాలా హెల్ప్ చేశాడు. తను కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ రైటర్. సో కంగ్రాచులేషన్స్. సీక్వెల్ ఇద్దరు మన సీక్వెల్ సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఫైనలీ మా వంశం వెళ్ళిపోయారా, వంశం యాటిట్యూడ్ చిట్టు వెళ్ళిపోయాడు. మా వంశన్న థ్యాంక్ యూ సో మచ్. ఆయన కూడా వచ్చినందుకు, ఇంత సపోర్ట్ చేసినందుకు. నన్ను ఫస్ట్ నమ్మి సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆయన, కన్సిస్టెంట్గా నాతో సినిమాలు తీస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే డెఫినెట్లీ దానికి వన్ ఆఫ్ ద కీ రీజన్స్ మా సితారా వంశీ గారు. ఫైనలీ జాక్ పిల్లు స్క్వేర్ చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్, ఆ ఎఫెక్ట్ తగ్గకుండా ఉండాలి, కానీ మళ్ళీ అదే సినిమా చేశారు అని ఎవరు అనకూడదు, వేరే ఏదో ఒక కొత్త జానర్ ట్రై చేయాలి. ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్, థాట్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి బాబీ గారు అండ్ ప్రసాద్ గారు, భాస్కర్ గారిని తీసుకొచ్చారు.
వితౌట్ ఎనీ డౌట్ ఆయన నాకు నరేషన్ ఫిల్ చేసిన నెక్స్ట్ మినిట్ నాకు తెలుసు టిల్లు స్క్వేర్తో చేయాల్సిన సినిమా ఇదే అని. నేను అంత క్లియర్గా ఉన్నాను సినిమా గురించి ఏం ఆయన నుంచి. భాస్కర్ గారి గురించి కమ్ టు ఇట్స్ ఎండ్. బట్ ఐ థింక్ రేపు ఒకవేళ 10th రిలీజ్ అవుతుంది, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ దాని కంప్లీట్ క్రెడిట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతే మా ప్రసాద్ గారికి అండ్ బాబీ గారికి వెళ్తుంది. ఎందుకంటే ప్యూర్గా నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసేది సినిమా వాళ్ళు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో ఈ సినిమా చేసినందుకు, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. మా సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్స్, మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ చేశారు. అచ్చు అండ్ సురేష్ గోపి ఇద్దరు మంచి సాంగ్స్ డెలివర్ చేశారు మాకు. అలాగే శామ్ సిఎస్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. అండ్ వైది అని ఒక కొత్త అబ్బాయి తను కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. డెఫినెట్గా మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు మేము తీసిన సినిమాని ఇంకా చాలా చాలా ఎత్తి పైకి పెట్టారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వాళ్ళు, ఎస్పెషలీ వైది. ఇట్స్ వెరీ 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 టాలెంటెడ్ కిడ్. థ్యాంక్ యూ వాళ్ళకు కూడా. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సినిమా ఎడిటర్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం యాక్చువల్లీ చాలా మందికి తెలియదండి. బట్ టిల్లు స్క్వేర్ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవ్వడానికి నవీన్ నూలి అనే ఎడిటర్ బ్రదర్ ఆల్మోస్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఆయన లేకపోతే మీరు ఇక్కడ చూస్తున్న సినిమాలు, మీరు చందు అన్న మొన్న కాంటెంట్ సూపర్ హిట్ అవ్వడానికి కూడా నవీన్ అన్న ఎడిటర్ దానికి. సో మీరు చూసే చాలా సినిమాలు, మ్యాడ్ స్క్వేర్కి కూడా నవీన్ అన్న ఎడిటర్, మ్యాడ్కి నవీన్ అన్న ఎడిటర్. మీరు చూసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ గురించి తనే ఎడిటర్. చాలా తక్కువ మాట్లాడతాం మనం ఎడిటర్స్ గురించి, బట్ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు లేకపోతే డైరెక్టర్ లాగా అసలు ఖాళీ చేతితో పనిచేయాలి ఏం చేయాలో. అలాగే నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ నవీన్ ఉంది. ఈ సినిమా కూడా తన ఎడిటర్. అంతే ఫాస్ట్గా, అంతే క్రిస్ప్గా, మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా కట్ చేసాడు సినిమాని. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ బికాస్ అగైన్ టిల్లు స్క్వేర్ వర్కౌట్ అవ్వడానికి చాలా చాలా పెద్ద రీజన్ ఆయన. సో ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ ఆయనతో కలిసి పనిచేయడం. నెక్స్ట్ వైష్ణవి, ఇందాక తను ఏవి చూసినప్పుడు ఆల్మోస్ట్ నాకే జుట్టు నుంచి చేతులు లేదు నాకు. బేబీ సినిమా చూసిన వెంటనే వీ వర్ వెరీ క్లియర్ దట్ వైష్ణవి ఏ జాక్లో హీరోయిన్ అని. అండ్ ఇందాక వైష్ణవి ఏవి చూస్తుంటే తను మధ్యలో చాలాసార్లు యూట్యూబ్ నుంచి వచ్చింది, అమ్మాయి ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతుందని చాలా మంది అన్నారు. అంత ఏదో మెన్షన్ చేసింది. వైష్ణవి, నీకు ఎంత టాలెంట్ ఉంది, నువ్వు ఏ లెవెల్కి వెళ్ళగలుగుతావు, నీ డెడికేషన్ ఏంటి అనేది నీ కంట్లో ఉన్న పుట్టుమచ్చ లాంటి వైష్ణవి. అద్దంలో చూసినప్పుడు మాత్రమే నీకు కనిపిస్తుంది, బట్ మాకు నిన్ను చూసిన ప్రతిసారి కనిపిస్తుంది. యాక్ట్రెస్ అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ థింక్ యూఆర్ వెరీ 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 బ్యూటిఫుల్. చీరలు కట్టుకున్నప్పుడు చాలా అందంతోను. బట్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ బికాస్ నాకేంటంటే ముందున్న ఆర్టిస్ట్ అంత గ్రఫిక్గా పర్ఫామ్ చేస్తే రోజు చేసేటప్పుడు నాకు ఒక ఊపు వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అ గ్రేట్ కో స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా సినిమాలో చేసిన చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. వైష్ణవి టీంలో చేసిన వాళ్ళు, నరేష్ గారితో పాటు కలిసి చేసిన వాళ్ళు, ఆల్ ద బాయ్స్ ఫ్రమ్ ద రా టీమ్, ఆల్ ద రాళ్ళ అమ్మాయిలు అంత అన్నం ఉంటారా. థ్యాంక్ యూ అందరికీ కూడా వచ్చినందుకు. సినిమాలో అంత కష్టపడి ఎక్కడ పడితే అక్కడ వచ్చి షూటింగ్ చేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా. అండ్ ఫైనలీ భాస్కర్ గారు, నాకు భాస్కర్ గారు రిలేషన్షిప్ ఆరెంజ్ మేము కలిసి చేసాం, కానీ ఎప్పుడు నేను ఆయనతో అంత టైం స్పెండ్ చేసే అవకాశం నాకు దొరకలేదు. 2-3 సార్లు థియేటర్ కూడా ఆరెంజ్ చేసుకున్నప్పుడు ఆయన. బట్ ఐ ఫీల్ దట్ ఒక కథ చెప్పాలి, ఒక పాయింట్ చెప్పాలి, మనం ఎవ్రీ సింగిల్ డే మన లైఫ్లో ఫీల్ అయ్యే పాయింట్ చెప్పాలి, అది ఎంటర్టైనింగ్గా చెప్పాలి, ఒక పెద్ద సినిమా తీస్తూ చెప్పాలి. ఇలాంటి ఎన్నో రిక్వైర్మెంట్లు నాకు తెలిసి బయట ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆయన బ్రెయిన్లోనే ఉంటాయి. దట్ ఆయన పెద్ద టాస్క్ చేసుకుంటారు. సో ఆయన నాకు కథ చెప్పిన తర్వాత నుంచి మేము చాలా రోజులు మేము కలిసి ట్రావెల్ అయ్యాము, మేము కలిసి పార్టీ చేసాము, కలిసి చిల్ అయ్యాము చాలా. నాకు ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ఏంటంటే ఆయన ఎవరైనా వదిలేస్తారేమో ఒక పాయింట్లో, ఒక సినిమా రాత్రి పడుకునే ముందు మర్చిపోతారేమో, నెక్స్ట్ డే పొద్దున్న మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. బట్ అయితే భాస్కర్ గారు నాకు తెలిసి ఆయన ఆ సినిమా అయ్యే వరకు పడుకోకుండా ఆ సినిమా గురించే 24/7 ఆలోచిస్తున్న మనిషి ఎవరు అంటే భాస్కర్ గారు. ఆయన ఈ సినిమా డైరెక్టర్ అని చెప్పట్లేదు, ఆయన గురించి హీరోగా నేను బాగా చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు. ఇది జెన్యున్గా ఒక కన్సర్న్ కింద కూడా నేను చెప్తున్నాను. సార్ పడుకోండి సార్, రోజు 7 గంటలు పడుకోండి కాస్త, బికాస్ లిటరలీ పడుకోకుండా పనిచేస్తారు. అందుకే ఇందాక రావణ అన్నాడు.